నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తిగా జనులను కాపాడుతూనే ఉంటుంది. భక్తజనులు ఏ పేరున పిలిచినా శక్తి రూపియై దేవతయై వారి దరికి చేరి మొరాలకిస్తుంది. ఆ వరాల తల్లి శ్రీ మహాలక్ష్మి అయి కృష్ణానదీ తీరాన విద్యలవాడగా వాసికెక్కిన విజయవాడలో కొలువైంది. శ్రీనగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. లో నగరాల వారంతా కలిసి కొత్తపేట బ్రాహ్మణ వీధిలో రామాలయంతో పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీ మరుపిళ్ల హనుమంతరావు గారు అధ్యక్షులుగా దేవస్థాన కమిటీ 1996లో జీర్ణస్థితికి చేరిన మహాలక్ష్మి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. ఆ ఆలయ ప్రవేశం చేద్దాం రండి. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ కీర్తింపబడే జగన్మాత మహాలక్ష్మి. ఆ తల్లి సిరి సంపదలను సగే దేవత మాత్రమే కాదు, సర్వదుఃఖాలను జాడ్యాలను పాపాలను హరించి మంగళదాయిగా భక్తులను కటాక్షించే ఆదిశక్తి అయిన కల్పవల్లి. విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి అనాదిగా భక్తులు కొలిచే అమ్మవారు కాగా, ఒకప్పుడు బెజవాడకు పొలిమేరగా చిట్టడివిగా ఉండే ప్రాంతంలో వెలసిన మహాలక్ష్మి ఆలయం నేడు చిట్టినగర్ కొత్త అమ్మవారిగా గత 150 సంవత్సరాలుగా ఖ్యాతిగాంచి మహాలక్ష్మి అమ్మవారి గుడిగా వైభవంగా విలసిల్లుతోంది. ఈ మహాలక్ష్మి ఆలయానికి దక్షిణ భాగంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ఠితమయ్యింది. శ్రీ మహాలక్ష్మి దేవాలయం 150 సంవత్సరాల పురావైభవ చరిత్ర కలిగినది. 1951 ఏప్రిల్ 1న మహాలక్ష్మి అమ్మవారికి ప్రథమంగా కోవెలను నగరాల కులస్తులు పూనుకొని నిర్మించారు. దేవాలయ నిర్వహణ బాధ్యతలు వహించసాగారు. నేడు మహాలక్ష్మి అమ్మవారి గుడిగా చిట్టినగర్లో ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. సిరి సంపదలిచ్చే సిరితల్లి శ్రీ మహాలక్ష్మి మహిళల మాంగల్య బలాన్ని కలకాలం వర్ధిల్లేలా చేసే మహిమాన్విత మహాలక్ష్మి. నోము నోచి ముడుపు కట్టి నీళ్లు వారవోసి అమ్మా కరుణించు తల్లి అంటే కష్టాలు కడతేర్చే కరుణామయి శ్రీ మహాలక్ష్మి. ఆ అమ్మ ఆలయ గర్భాలయాన్న ఎంతటి శోభాయమాన దర్శనాన్నో కటాక్షిస్తుందో దర్శించుకుందాం. గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇరువైపులా గంగానమ్మ ముత్యాలమ్మలు కూడా ప్రతిష్ఠింపబడి నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై ఈ జనని ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలను ప్రసాదిస్తోన్నది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా చిట్టడివిగా ఉండేది. బ్రిటిష్ వారి పాలనలో టోల్గేట్ కూడా ఉండేది. ఆ కాలంలో పట్టణ ప్రజలను మశూచి, కలరా, ప్లేగు వంటి వ్యాధులు ఇక్కడ అమితంగా పీడిస్తుండడంతో దానికి నివారణోపాయంగా ఈ అమ్మవారిని కొలిచేవారు. అమ్మ దయ వల్ల అందరికీ స్వస్థత చేకూరడంతో ఈ తల్లి కనకదుర్గామాత తరువాత తమను కాపాడవలసిన కొత్త అమ్మవారిగా ఎంచి అర్చనలు, నైవేద్యాలు చేయడం, ప్రభలు, ఊరేగింపులు, సంబరాలు చేయడం మొదలయ్యింది. అలా ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. మహాలక్ష్మి ఆలయం మహిమాన్వితమైనదిగా చిరకాలంగా భాసిస్తోంది. కొత్త అమ్మవారిగా మాత కొలువుదీరి పూజలందుకుంటోంది. శ్రావణ శుక్రవారం, మంగళవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. 1974లో నగరాల వారంతా కలిసి కొత్తపేట బ్రాహ్మణ వీధిలో రామాలయంతో పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేడు
27 మంది కమిటీ సభ్యులు, 36 మంది అభివృద్ధి కమిటీ సభ్యుల అండదండలతో శ్రీ మరుపేళ్ల హనుమంతరావు గారు అధ్యక్షులుగా దేవస్థాన కమిటీ 1996లో జీర్ణస్థితికి చేరినటువంటి మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించడమే కాకుండా ఆలయానికి దక్షిణ భాగంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని నూతనంగా నిర్మించి 2011 జూన్ 18న కనుల పండుగగా ప్రతిష్ఠ చేశారు. శాక్తేయ స్వరూపిణి శక్తిమాత నెలవైన ఈ ప్రాంతాన్నే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కూడా భక్తులను అలరిస్తున్నాడు. ఇరు దేవేరులతో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కూడా దర్శించుకొని తరిద్దాం. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయం ఎత్తైన ధ్వజస్తంభంతో విరాజిల్లుతోంది. పైభాగంలో గరుత్మంతునిపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి చిత్రాన్ని వీక్షించవచ్చు. అలాగే దక్షిణ ఆగ్నేయ భాగంలో 18 అడుగుల దశావతారమూర్తి వెంకటేశ్వర స్వామిని నెలకొల్పడం జరిగింది. ధ్వజస్తంభం చుట్టూ అష్టదిక్పాలకులను ప్రతిష్ఠించడం ఒక విశేషం. ఆలయ స్తంభాలు దేవాలయ సంప్రదాయానుగుణంగా నృత్యగీత అలంకృత సుందర శిల్ప భంగిమలతో తీర్చిదిద్దబడి ఉన్నాయి. గరుడాచల వెంకటేశ్వరునికి భక్తితో 11 ప్రదక్షిణాలు చేసినంత మాత్రాన స్వామివారు కళ్యాణకారకునిగా సంతాన ప్రదాయకునిగా అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహం 6 అడుగుల ఎత్తు కలిగి తిరుమల తిరుపతిలో స్వామిని దర్శించిన అనుభూతి కలుగుతుండడంతో చిట్టినగర్లోని ఈ ఆలయం చిట్టి తిరుపతిగా సంభావింపబడుతూ భక్తులను దర్శనానంద పరవశుల్ని గావిస్తోంది. గరుడాచల వెంకటేశ్వరుడిగా స్వామి భక్తులను అనుగ్రహిస్తూ మొక్కుబడులందుకుంటున్నాడు. ఆలయంలో నిత్య ధూపదీప నైవేద్యాలతో పాటు ధనుర్మాసంలో గోదాదేవి పద్మావతి వెంకటేశ్వరులకు తిరుప్పావై సేవ, స్వామివారికి తోమాల సేవ కైంకర్యాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశికి ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. నెలనెలా శ్రవణ నక్షత్రంలో పంచామృతాభిషేకాలు, శృంగార హారతులు, సంధ్యవేళలో నక్షత్ర హారతులు, మధ్యాహ్న హారతులు సమర్పింపబడుతున్నాయి. అలాగే పద్మావతీదేవి అమ్మవారి విగ్రహం తిరుచానూరు అమ్మవారిని చూచిన అనుభూతిదాయకమవుతోంది. గోదాదేవి అమ్మవారిని కూడా కళాత్మకంగా ఆధ్యాత్మికానుభూతి రమ్యంగా ప్రతిష్ఠించారు. హిందూ ఆగమ శాస్త్ర ప్రకారం మూల విరాటుల ఉత్సవమూర్తులతో పాటు ఇతర దేవీ దేవతలను కూడా అర్చించుకునే అవకాశం ఈ శ్రీ మహాలక్ష్మి ఆలయ ఆగమ శాస్త్రంలో కూడా ఉంది. నవగ్రహాలకు ఇతర దేవీ దేవతల మూర్తులకు కూడా ప్రణతులు చెల్లిద్దాం. ఇక ఉపాలయాలుగా ముందుగా శ్రీ గరుడాళ్వార్ సన్నిధానాన్ని చూడగలం. నల్లరాతి విగ్రహంతో నమస్కార ముద్రతో గరుడమూర్తి కానవస్తుంది. అదేవిధంగా శ్రీ దాసాంజనేయ స్వామి వారి సన్నిధానం ఉంది. తోరణమూర్తి అయి కిరీటధారి అయి అభయహస్తంతో గల శ్రీ విశ్వక్సేన భగవాన్ ఉపాలయాన్ని కూడా దర్శించుకోగలం. శరన్నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. జాతర రోజుల్లో మంగళ వాయిద్యాలతో నృత్యాలతో ప్రభలతో ఆలయం ప్రభలీనుతుంటుంది. కార్తీక మాసంలో లక్షదీపారాధన వేడుకలతో పాటు హనుమత్ జయంతి, శనిత్రయోదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. శ్రీ మహాలక్ష్మి ఆలయ ఉపాలయాలుగా నవగ్రహ మంటపం ఉంది. ఇక్కడ నవగ్రహ పూజలు, తైలాభిషేకాలు, దీపారాధనలు నిర్వర్తిస్తుంటారు.
ఆంజనేయ స్వామి ఉపాలయమే కాక నాగేంద్ర స్వామిని కూడా ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది. దసరా మహోత్సవాలతో, శ్రావణ శుక్రవార విశేష పూజలతో, లక్ష కుంకుమార్చనలతో మహాలక్ష్మి అమ్మవారు భక్తుల కోర్కెలు ఈడేర్చే జగన్మాతగా, కొత్త అమ్మవారిగా తేజరిల్లుతోండగా, గరుడాచల వెంకటేశ్వరునిగా, శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిట్టి తిరుపతి స్వామిగా ఖ్యాతిగాంచుతున్నారు. అతిపెద్ద జంక్షన్ అయిన విజయవాడకు హైదరాబాద్ నుంచి కాజీపేట, వరంగల్, ఖమ్మంల మీదుగా రైళ్లు, సూర్యాపేట, కోదాడ, జగ్గయ్యపేటల మీదుగా అనేక బస్సులు ఉన్నాయి. విజయవాడ చేరుకున్న భక్తులు స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అమ్మ కరుణా కటాక్షాలు అపారం. భక్తజన దీనబంధువులపై ఆమె చూపే కరుణ అనంతం. విజయవాడ చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, ఇతర దేవీ దేవతలను దర్శించుకున్న భక్తుల మనోవాంఛలన్నీ ఆ అమ్మ తీరుస్తుందని ఆశిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.